తెలంగాణలో రేపటితో సర్ ఎన్యూమరేషన్ ఫారాల సబ్మిషన్ గడువు ముగియనుంది. ఓటర్లు వివరాలు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ చేస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ప్రస్తుత జాబితా ప్రకారం 3,38,26,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,11,118 మంది ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ జరిగాయని, ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వారు వెంటనే సమర్పించాలని ఎన్నికల సంఘం కోరుతోంది. బిఎల్ఓల ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. రేపటిలోగా ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్లు గల్లంతైనట్టేనని తెలుస్తోంది. సర్తో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓట్లు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. వీరిలో మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఈ నెల 17న ఓటర్లు ముసాయిదా జాబితాను ఈసీ ప్రకటించనుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.